ఒక బాబు ఎంత పెద్ద గుంత ఉందా! ఈ వర్షం పడ్డప్పుడు ఇదే ఏడ గుంత ఉంటుందో ఏముంటుందో. ఇప్పుడు ఆడు ముందు వెళ్ళాడు కాబట్టి ఆ గుంతలో వాడిని బండి పడింది, లేదంటే నేను బొగ్గు అయిపోయేవాడిని. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో. మనకి ప్రజెంట్ టైం వచ్చేసి 7 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. ఒక ర్యాపిడో రైడ్ వచ్చింది. ఈ కస్టమర్ పెట్టిన లొకేషన్ ఏమో రాంగ్ ఉంది. ఒక సైడ్ పెట్టాడు, ఇంకో సైడ్ రామంటున్నాడు. కాల్ చేసి రాలేడు మనకి. చూస్తానేమో వర్షం పడేలాగుంది. కాల్ చేసినాడు, మాట్లాడదాం. హలో అన్న. ఓకే. ఎక్కడ మీరే? ఓకే. చెట్లా? కానీ మీరు పార్సల్ కాదు కదా, పర్సన్ బుక్ చేశారు కదా. మీరు పార్సల్ బుక్ చేయలే కదా. ఓకే, ఓటీపీ చెప్పండి. 1345. ఓకే, కెమెరా అమౌంట్ ఎవరు ఇస్తారు? ఏమో పొద్దున్నే మనకి పార్సల్ ఇచ్చే ఏంటిది, ఇవి అరిటాకులు ఇచ్చారు వాళ్ళు. ఎంత మనకి ఎగ్జాక్ట్గా 6.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్కి అయితే ఇవైతే ఇచ్చేద్దాం. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మరి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. చూద్దాం మరి ఎట్లా. ఒకవేళ మనం చేసేటప్పుడు వర్షం పడదంటే ఏం చేయలేం. ఇక్కడ ఆగి క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా సపోర్ట్ చేయకుండా ఏదన్నా స్టే చేయడమే. మరి 7 అయినా మరి ఇప్పుడు ఈరోజు ఈ వర్షంకి మనల్ని ఎవరు అంటే రైడ్లు ఎవరు బుక్ చేయలేమో అనుకుంటున్నా నేనైతే. చూద్దాం. ఒక బాబు ఎంత పెద్ద గుంత ఉందా! ఈ వర్షం పడ్డప్పుడు ఏడ గుంత ఉంటుందో ఏముంటుందో. ఇప్పుడు ఆడు ముందు వెళ్ళాడు కాబట్టి ఆ గుంతలో వాడిని బండి పడింది, లేదంటే నేను బొగ్గు అయిపోయేవాడిని. నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా ఫస్ట్ రైడ్ కూడా మనకు కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ రైడ్ ఇంకా 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏం చేద్దాం, మనకి ఇలాగుంది దరిద్రం. ఇదేంటో పడే టైంలో వర్షం పడదు, కానీ పడని టైంలో వర్షం పడుతుంది. ఇది నిన్న ఈవినింగ్ నుంచి ఇట్లాగే పడుతుంది. నిన్న 4 నుంచో 5 నుంచో పడుతూనే ఉంది చిన్నగా. కొంచెం గట్టిగా పడ్డాయినా, కొంచెం గట్టిగా పడితేనే ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం కదా. ఇలా చిన్నగా పడితే మాత్రం పోవాలా వద్దా అని, ర్యాపిడోకి పోదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అదే గట్టిగా పడింది అనుకో, గట్టిగా పడుతుంది కదరా అని చెప్పేసి ఏం వెళ్దాం. చూసుకోండి, మధ్యలో గుంతలు ఉన్నాయి. గుంతలలో వాటర్ ఉంటున్నాయి. అక్కడ పెద్ద గుంత ఉందో చిన్న గుంత ఉందో మనకేం తెలియదు. కొంచెం చూసుకొని అయితే డ్రైవ్ చేయండి. చూస్తా ఈ పార్సల్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత చూస్తా. సేమ్ ఇట్లాగే వర్షం పడుతుందంటే మాత్రం మళ్ళీ ఎందుకు అనవసరంగా గోప్రో తడిసిపోయి అందులోకి వాటర్ వెళ్ళిపోయినాయి అనుకో, ఇబ్బంది పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఫోన్ కూడా తడుస్తుంది. మనం ఎన్ని రైన్ కోట్లు వేసుకొని వచ్చినా, ఎంత ఫోన్ కవర్ ఉంటాయి కదా, అది పెట్టుకొని వచ్చినా చిన్న వర్షానికి ఓకే, కానీ పెద్ద వర్షానికి మాత్రం చేయలే, కష్టమైపోతుంది. చలో ఇంక వెళ్ళి ఇది పార్సల్ అయితే ఇచ్చేద్దాం ఫస్ట్. చలో పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాల్ చేద్దాం వాళ్ళకి.
మా ఇంటికి వెళ్ళి ఎక్కడి నుంచైనా ఒక చిన్న రైడ్ మా ఇంటి సైడ్ వేస్తే బాగుంటుంది. ఏం సాంగ్ సర్ది అడిచిపోయింది అప్పుడే. హలో అనేది లొకేషన్ దగ్గరికి వచ్చానన్న. కింద సెల్లర్ అంటే బిల్డింగ్ నేమ్ ఏంటిదన్న? ఒక్క నిమిషం ఉంది ఉంది. ఒక్క నిమిషం మాట్లాడు. ర్యాపిడో బుక్ చేశారు. చెప్పండి. తీసుకున్నాను అది పార్క్ తీసుకున్నాను. కెమెరా 73 అయితే వచ్చింది మనకి. స్క్రీన్ షాట్ తీసుకుందాం దీన్ని. కలెక్ట్ క్యాష్. ఓకే, ఓపెన్ చేసి అయితే పెడుతున్నా. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసుకుంటా. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేస్తా, లేదంటే లేదు. చలో ఓపెన్ చేసి అయితే పెట్టిన. రైడ్ అంటున్నా, మెయిన్ రైడ్లు కాదు కానీ రైడ్లు కూడా రావట్లేదు. వర్షం కూడా ఎక్కువ అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. ఫస్ట్ అయితే గోప్రో తీసేసి ఇంకా డైరెక్ట్గా అన్ని బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. దూరం కదా, అనవసరంగా వచ్చిన వర్షం పడుతుందని తెలుసు కూడా. చలో ఇంకా ఈ వర్షం తగ్గితేనే వస్తా, లేదంటే